యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 13 వచనాలు. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతితో ఆ స్థానిక సంఘంలో ఉంటున్న పెద్దలు, ఆ తర్వాత ఓవర్సియర్స్, సంఘ పెద్దలు, ఆ తర్వాత పరిచారకులు, వీళ్ళని నియమించడం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వీళ్ళని నియమించాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఆరంభం నుంచి పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, ఒక వ్యక్తే మొత్తం చేసినట్టు మనకి ఎక్కడా కనపడదు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని తీసుకుంటాడో, ఆ వ్యక్తి ద్వారా అనేకుల్ని సమకూర్చి వాళ్ళల్లో నాయకుల్ని కొంతమందిని తీసుకొని వీళ్ళందరూ సమిష్టిగా కలిసి పరిచర్య చేస్తారు. ఇంకో మాటలో ఒక్క పెద్దతో సంఘం నడిపించబడేటట్టు కొత్త నిబంధనలో మనం పెద్ద ఆచూకీలు చూడము. అయితే కనీసం ఇద్దరు అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ బహువచనములో ఈ ఈ యొక్క పెద్దల గురించి మనము చూస్తూ రావచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. ఏ దేవుణ్ణి వెంబడించి నిజంగా దేవుడు నియమించిన ఏ వ్యక్తి అయినా 2 పరిచర్యలు చేశాడు. ఒకటి, దేవుడు తనకిచ్చిన పని చేశాడు. రెండవది, తన తర్వాత పని నడిపించడానికి తనలాంటి ఇంకొక ఆయన్ని తయారు చేశాడు. ఈ నాయకత్వాన్ని సిద్ధపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకళ్ళే చేసుకోవచ్చు, పౌలు ఒక్కడే చేసుకోవచ్చు కదా, కానీ తనతో పాటు జత పని వారిని పెట్టుకున్నాడు. తిమోతి ఒక్కడే చేసుకోవచ్చు, కానీ తనతో పాటు పెద్దలని, ఆ తర్వాత పరిచారకుల్ని నియమించమని చెప్తున్నాడు. దేవుడు మనల్ని అన్ని పనులు చేయడానికి ఎప్పుడూ పిలవలేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క నిర్దిష్టమైన పని కొరకు పిలుస్తూ వచ్చాడు. కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులు, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తూ వచ్చాడు. ఎందుకు అనంటే, అన్నీ ఒక వ్యక్తి చేస్తే అప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే ఆ సంఘమంతటికి కేంద్రం అయిపోతాడు. అంతేకాకుండా ఇంకొకరి మీద ఆధారపడే ఆ తత్వము అనేది సంఘంలో తగ్గిపోతుంది. ఏక ఛత్రాధిపత్యం నడుస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఏమనుకుంటే అదే సంఘంలో జరుగుతుంది. ఆ వ్యక్తి ఒకవేళ పడిపోయినా, లేక ఆ వ్యక్తి చచ్చిపోయినా మొత్తం పని పాడైపోతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదు. అందుకే దేవుడు పెద్దలను, ఆ తర్వాత పరిచారకుల్ని పని పంచుకోవడానికి ఆయన పెడతా వచ్చాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ప్రతి రక్షించబడిన వ్యక్తిలో ఉంటాడో, ఆ ప్రతి వ్యక్తికి ఆయన ఒక పనిని కూడా అప్పగిస్తూ ఉంటాడు. కనుక ఆ పనిని పట్టుకొని మనం సాగిపోయే వారిగా ఉండాలి. మొదటి వచనంలో అంటున్నాడు, ఎవరైనా పెద్ద అవ్వగోరితే ఆ వ్యక్తి మంచి ఉత్తమమైనదే కోరుకుంటా ఉంటున్నాడు. ఎందుకంటే అప్పట్లో చాలామంది పెద్దలు దేవుడు వారికి ఇచ్చిన ఈ పరిచర్య, లేక సంఘం వారికి ఇచ్చిన ఈ పరిచర్యని వాళ్ళు పాడు చేసుకొని ఈ యొక్క అద్భుతమైన పరిచర్యని వాళ్ళు భ్రష్టు పట్టిస్తూ వచ్చారు. కనుక ఈ పెద్దలు అనే ఈ యొక్క సిద్ధాంతమే, లేకపోతే ఈ పెద్దలు అనే ఈ వ్యక్తులే తప్పు అనే అభిప్రాయము ప్రాచుర్యం చెందుతుండగా పౌలు అంటున్నాడు, ఏదో కొందరు కలుపున్నంత మాత్రాన ఇంకా పొలమంతా చెడ్డది అని అనడానికి వీల్లేదు కదా. అట్లానే ఏదో కొంతమంది పెద్దలు సరిగ్గా లేనంత మాత్రాన అసలు పెద్దలు ఉండడమే అనవసరము అనే ఈ భావన, ఈ వైపరీత్యానికి సంఘం వెళ్ళిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కనుకనే మనము సమతుల్యంగా నడవడం చాలా అవసరం. కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారని బోధే తప్పవదు కదా. కొంతమంది భాషల్లో వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ సొంత బుద్ధి లేని, ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో లేకుండా వాళ్ళ సొంత లబ్ధి కొరకు ఏదో మాట్లాడుతూ అది భాషలు అని అనుకుంటున్నంత మాత్రాన ఇక భాషల వరమే లేదు అనడం తప్పు కదా. కనుక ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని ఆయన చక్కగా వారికి అర్థం చేయడానికి, కొంతమంది పెద్దలు వారికి ఇవ్వబడిన పరిచయం పాడు చేసినంత మాత్రాన పెద్దలనేదే తప్పు అని అనుకోవద్దు అని అంటున్నాడు. ఆ తర్వాత పై భాగంలో ఆయన పెద్దలు ఎలా ఉండాలో, కింద భాగంలో ఆయన పరిచారకులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. పెద్ద అంటే అన్నిటి మీద విచారణకర్తగా ఉంటున్నవాడు, ఓవర్సియర్, అన్నిటి మీద విచారణకర్తగా, బిషప్ లాగా ఉంటున్నవాడు. అదే కిందకి ఎప్పుడైతే వస్తామో పరిచారకుడు, పరిచారకుడు అని అంటే ఈ వ్యక్తికి ఒక పని అప్పగిస్తారు. అంటే చేపలు చుట్టి పెట్టడము, లేక వంట చేయడము, లేక ఏదైనా ఒక పని ఇస్తారు. కనుక సహజంగా అది ఆత్మీయమైన పని కూడా కావచ్చు. ఈ పెద్ద అంటే అన్ని విభాగాల పైన విచారణకర్తలాగా ఉంటాడు. ఈ పరిచారకుడు అని అంటే ఒక నిర్దిష్టమైన పని, ఆయనకు అప్పగించిన పనిని ఆయన చేస్తూ ఉంటాడు. కనుక ఇది ఆశించుకోవచ్చు. అయితే నువ్వు అవ్వడానికి నీ ఆశ సరిపోదు, అర్హత కూడా ఉండాలి. 4 కోణాల్లో అర్హత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిది వారి స్వంత స్వభావము అనే కోణ. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచిన విధానం.
మూడవది వారి కుటుంబముతో, బయట ప్రజలతో ఎలా ఉన్నారు. నాలుగోది డబ్బు విషయము, ఆ తర్వాత సిద్ధాంతాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ 4 కోణాల నుంచి ప్రతి పరిచారకుడు పరీక్షించబడాలి. పరీక్షించబడిన తర్వాతే వాళ్ళని స్వీకరించొచ్చు. కనుక ఈ 4 కోణాలు చాలా కీలకమైనవి. ఈ మొదటి కోణ, ప్రభు ఆత్మ నాలో ఉండి నాలో తీసుకొని వచ్చే మార్పు. ఒకవేళ గనక నేనే మారకపోతే వారు చెప్పుద్రే గాని చేయరు అని ప్రభు చెప్తా ఉంటున్న ఆ భయంకరమైన శాపానికి వాళ్ళు గురవుతారు. కనుక వాళ్ళు ముందు వాళ్ళ స్వభావం మార్పు, ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకో మాటలో ఇదే పెద్దకి ఉండవలసిన మొదటి లక్షణంగా మాట్లాడుతూ ఉంటున్నాడు, కుటుంబం. ఆ తర్వాత పరిచారకుడు కూడా చాలా కీలకమైన, ఇంకా విశ్లేషించి రాస్తాడు కుటుంబం గురించి. పరిచారకుడి దగ్గరికి వచ్చేటప్పటికి అంత విశ్లేషించి రాయడానికి గల ఒక కారణం ఏంటంటే, బహుశా ఆ పనిలో కుటుంబ సమేతంగా ఉంటారు కాబట్టి కుటుంబము, తన భార్య, తన పిల్లల గురించి కూడా ఇక్కడ చాలా చాలా ఇంకా ఎక్కువ, అంటే పెద్ద గురించి రాసిన దానికంటే ఎక్కువ పరిచారకుడు కుటుంబం గురించి ఇంకా ఎక్కువ రాస్తారు. ఎందుకంటే ఈ కుటుంబం బట్టి కూడా నింద రాకూడదు అని రాస్తా ఉంటున్నాడు. కనుక కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకడు తన కుటుంబాన్ని కట్టుకోకపోతే, తన కుటుంబాన్ని కట్టలేకపోతే దేవుని సంఘాన్ని ఎలా కట్టగలడు అని అంటున్నాడు. కనుక ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ ఉంటున్నాడంటే కుటుంబము చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా కుటుంబము ఒక అద్భుతమైన రుజువుగా కూడా మిగులుతుంది. ఈ కుటుంబము కట్టబడ్డము అనేది చాలా అవసరమైన. కుటుంబం బాగలేకపోతే ఏ మాత్రము దేవుని పరిచర్య చేయడానికి వీలు లేదు, అర్హత లేదు, వాక్యం కూడా ఆమోదించదు. అంతేకాకుండా ఆ దినముల్లో వాళ్ళు ద్రాక్షారసం తాగేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి స్వచ్ఛమైన నీళ్లు చాలా తక్కువ దొరికేవి. అంతేకాకుండా ఆ దినపు ఆచారం, ఆ పద్ధతులు, ఆ దినం వాళ్ళకి అది మామూలు. అయితే ఎక్కువ ద్రాక్షారసం తాగొద్దు అని అంటున్నాడు. అంటే వాళ్ళు మత్తులై ఉండకుండా బ్యాలెన్స్డ్గా, అంటే ఆశా నిగ్రహం కలిగి కొంచెం డిసిప్లిన్ కలిగి ఉండే పెద్దలై ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. ప్రత్యేకంగా డబ్బు విషయం దగ్గరకు వచ్చేటప్పటికి డబ్బు ప్రేమించేవాడై ఉండకూడదు. డబ్బు ప్రేమిస్తున్న ఏ వ్యక్తి కూడా దేవుని పరిచర్యకి ఉపయోగపడడు. డబ్బు ప్రేమిస్తూ ఉంటున్న ఏ వ్యక్తి కూడా రాజ్య పనికి పెద్ద ఉపయోగపడ్డు. ఎందుకు అని అంటే, ఒకడు దేవుణ్ణి డబ్బుని సేవించలేడని యేసుప్రభువు చెప్తున్నారు. ఆ వ్యక్తి డబ్బుని ప్రేమిస్తే ఆ వ్యక్తి దేవుని సేవకి అనర్హుడు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, ప్రణాళికలు వేయడం తప్పు కాదు, కూడబెట్టుకోవడం తప్పు కాదు, ఐశ్వర్యవంతులు అవడం కూడా తప్పు కాదు. కానీ డబ్బు మీద భరోసా, డబ్బు మీద ప్రేమ, డబ్బు కొరకే సమస్తము చేయడము అనేది చాలా దౌర్భాగ్యమైంది. అట్టివారు సంఘ పరిచర్యకి ఏ కొసాన కూడా సరిపోరు అని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా కొత్త వారిని ఇలాంటి పెద్దలుగా చేయొద్దు అని అంటున్నాడు. ఎందుకంటే కొత్తోళ్ళు ఎవరైనా, ప్రత్యేకంగా ఆ దినముల్లో ఎవరైనా పెద్ద హోదాలో ఉంటున్నారు, పెద్ద స్థానంలో ఉంటున్నారు, కొత్తోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకొని వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళని పెద్దగా చేసేస్తారు. అలా పెద్దగా చేసేస్తే ఒకవేళ ఈ వ్యక్తి గనక అతిశయించి నేను పెద్దను కదా అని అతిశయిస్తే, సాతాను గర్వం బట్టి ఏ శిక్ష అయితే వచ్చిందో ఈ వ్యక్తికి కూడా గర్వం బట్టి అలాంటి శిక్ష వస్తుందేమో, జాగ్రత్త అని చెప్తా ఉంటున్నాడు. కనుక కుటుంబం జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త, లోపల స్వభావం విషయంలో జాగ్రత్త. ఇక్కడ ఆయన ఓపెన్ హోమ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే తన ఇల్లు కూడా ఆ రోజుల్లో సంఘం కొరకు తెరిచేవాడిగా ఉండాలి. తన ఇల్లు తెరవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ దినముల్లో దారిలో పోయే వాళ్ళకి వాళ్ళ ఇల్లు తెరవడం అనేది చాలా కీలకమైనది. ఎప్పుడైతే ఇల్లు తెరుస్తారో, అంటే ఆతిథ్యం ఇస్తారో, ఈ ఆతిథ్యము ఎందుకంటే బయట, అంటే ఇన్స్ లేకపోతే సత్రాలలో ఉంటే చాలా మురిగ్గా ఉండేవి. అంతేకాకుండా చాలా భయంకరమైన అశీలమైన కార్యాలు జరిగేవి గనక, బలాత్కారాలు జరిగేవి గనక ఆ విశ్వాసులకి కొంచెం నివాస స్థలంలో కొంచెం ఉండడానికి, తలదాచుకోవడానికి ఈ పెద్దలు వీళ్ళ గృహాలు తెరవబడి ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. ఎవరైతే ఈ పరిచర్యలు నమ్మకంగా చేస్తారో దేవుని ఏట వాళ్ళు చక్కగా నిలబడగలరు అని కూడా చెప్తా ఉంటున్నాడు. దేవుడు బైబిల్ అంతట్లో ఎవరన్నా కూలి చేసిన తర్వాత తన జీతం తనకి ఇవ్వకపోతే భయంకరమైన శిక్ష అని చెప్తున్నాడు. అలాంటి దేవుడు ఆయన కోసం ఒక చిన్న పని చేస్తే ఖచ్చితంగా దానికి బహుమానం ఇస్తాడు కదా. కనుక పరిచారకులుగా మనము ఆయన కొరకు నమ్మకంగా సాగిపోతే ఖచ్చితంగా దానికి ఒక అద్భుతమైన జీతం కూడా ఉంది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీ లేఖనాలను అనుసరించి అర్హమైన జీవితాలు జీవించి రాజ్యం కొరకు మా జీవితాలు, మా తలాంతులు, మా డబ్బు, మా ఇల్లు సమస్తం పెట్టుబడిగా పెట్టే కృపను అనుగ్రహిస్తున్నామని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.